హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ మడత కాజా ఇంట్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం రఫ్ చేసినట్టు కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా పిండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్ద అవ్వాలి. దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. దీనిలో కొంచెం పైన ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పైన ప్లేట్ అనేది పెట్టి పిండి పక్కన పెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ పిండి అనేది నానాలి. పిండి నానేలోపు మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అదే కప్తో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు బాగా. ఈ విధంగా షుగర్ అంతా బాగా కరగనిచ్చాలి. దీనికి పాకం ఏమీ అవసరం లేదండి. కొంచెం ఈ విధంగా స్టిక్కీగా ఉంటే చాలు. ఇందులో 2 ఇలాచీ వేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం లెమన్ పిండుకోవాలి. షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది చల్లారిపోకుండా పైన ప్లేట్ అనేది పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి తీసుకొని ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్స్గా బాల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలా రుద్దుకోవాలి. ఇవి ఆరిపోకుండా పైన ఒక ప్లేట్ అనేది పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చపాతీలా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని వేసుకొని పొడిపిండిని యాడ్ చేసుకున్నా. మీరు ఈ ప్లేస్లో మైదా పిండి అయినా వేసుకొని ఈ విధంగా చపాతీల్లో ఒత్తుకోవచ్చు. ఈ విధంగా పల్చగా చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలా రుద్దుకోవాలి. ఈ విధంగా చపాతీలన్నీ రుద్దుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చపాతీ తీసుకుంటూ దీనిపైన కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకోవాలి పైన. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నా, మీరు మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ అదే విధంగా చపాతీ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఇదే ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన పొడిపిండి వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా గట్టిగా కాకుండా పైన ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పైన ప్రెస్ చేసుకొని ఇప్పుడు చిన్నగా ఈ విధంగా టైట్గా ఈ విధంగా రోల్ చేసుకుంటూ మీకు వీలైనంత టైట్గా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకుంటూ లాస్ట్లో మిడిల్లో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం అంతా వాటర్ తీసుకొని టచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని ఈ విధంగా చేసుకొని ఇప్పుడు సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం చాక్కి కొంచెం పొడి పిండి అయితే ఈ విధంగా వేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. పిండి అనేది అంటుకోకుండా చాక్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకోండి. గట్టిగా కాకుండా ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇలా పైన ఇలా ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా పైన చేసుకోండి. పొరలు అనేటివి పోకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. ఈ విధంగా చేసి అన్ని ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క కాజా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అనేది జరగాలి. పైకి తేలుతున్నప్పుడు ఒకసారి ఇలా కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా చక్కగా ఫ్రై అయిపోయాయి. కాజా అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాక ముందుగా మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా డిప్ చేయండి షుగర్ సిరప్లో. మీకు షుగర్ సిరప్ అనేది చల్లగా అయిపోయి ఉంటే ఒకవేళ వెయిట్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ షుగర్ సిరప్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఉన్నా మరి మెత్తగా అయిపోతాయి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మడత కాజా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.